Hello aspirants, welcome to class number 2 of APPSC Mains Group 2 by me, Veeral Sharma. మనం పాలిటీలో టాప్ 100 ప్రియారిటీ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ 5 టాపిక్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ టాపిక్స్ లోకి మనం వెళ్దాం. మనం సిలబస్ లో కనుక చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకు ఒక కీ టర్మ్ సిలబస్ లో కనిపిస్తుంది. దాంట్లో మనకి ఎవల్యూషన్ అండ్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో ఎక్కువగా డిస్కషన్ లో ఉంది. ఎలాంటి న్యూస్ లో డిస్కషన్ లో ఉంది అంటే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 142. మనకి ఆర్టికల్ 142 అంటే అపరిమితమైన అధికారాలు సుప్రీంకోర్టుకి టు గివ్ కంప్లీట్ జస్టిస్, సంపూర్ణమైన న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి అధికారమే ఆర్టికల్ 142. దాని మీద దాంట్లో భాగంగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్ సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. ఇంకా మనకి ఎలక్టోరల్ రిఫార్మ్ సంబంధించినటువంటి మనకి జడ్జిమెంట్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్స్ మనం చూసాము. మనకి ఇంతే కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద కూడా చర్చ జరిగింది. మనకి న్యూస్ లో ఆర్టికల్ 142 మీద, ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద సుప్రీంకోర్టు మనకి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కామెంట్స్ చేయడం జరిగింది. కాబట్టి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో ఎవల్యూషన్ అండ్ సైలెంట్ ఫీచర్స్ లో భాగంగా ఈ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రియంబుల్లో ఇండియా అనేటువంటి దాన్ని సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మనం పేర్కొన్నాం. దీంట్లో సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. సోషలిస్ట్ సెక్యులర్ మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేయడం జరిగింది అనేటువంటి విషయం తెలుసు. మనకి ఈ ఆర్టికల్ 142లో కంప్లీట్ జస్టిస్ అనేటువంటిది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ జస్టిస్ చేస్తుంది. మనకి ఎలక్టోరల్ బాండ్ కేసులో కూడా ఆర్టికల్ 142ని యూజ్ చేసి అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మనకి కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ లో మనకి 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మనకి ఒరిజినల్ గా ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ నుంచి 448 ఆర్టికల్స్ కి 22 పార్ట్స్ నుంచి 25 కి 8 షెడ్యూల్స్, 12 షెడ్యూల్ కి ఇంత ఎలాంగేషన్ రావడానికి కారణము మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ. బట్ ఆ ఎలాంగేషన్ అనేటువంటిది ఈ 448 దగ్గరే ఆగింది. ఇంకా 10 టైమ్స్ 20 టైమ్స్ అట్లా ఎక్కువ మొత్తం అవ్వకుండా ఒక పర్టికులర్ లిమిట్ దగ్గర ఆగింది. దానికి కారణం రిజిడిటీ. రాజ్యాంగాన్ని మార్చాలంటే కొన్ని ప్రొవిజన్స్ మనకి 2/3 మెజారిటీ మెంబర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ అండ్ మెజారిటీ కలుపుకుని, కొన్నిటికేమో స్టేట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ యొక్క అసెంట్ కూడా కావాలి. కాబట్టి మనకి 368 కింద స్టేట్ రిజర్వేషన్ అనేటువంటిది మనం కౌంట్ చేయము. కాబట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అయితే ఉన్నాయి. కొన్ని రిజిడిటీని అంటే రాజ్యాంగాన్ని మనం అమెండ్మెంట్ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ తీసుకోవాలంటే కొన్ని కష్టతరమైనటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి సుప్రీంకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేయడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్ చేయడం ఇలాంటివి. మనకి ఫ్లెక్సిబుల్ గా అయిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. జిఎస్టీ లాంటి వాటికి 2/3 మెజారిటీ ఉండాలి, మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి. సో ఇలాంటి ఫీచర్స్ ని కూడా మనం చూసుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ వీటికి సంబంధించి ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం. ఆర్టికల్ 12 నుంచి 30 వరకు. డిపిఎస్పీస్ మనకి అప్కమింగ్ లెక్చర్స్ లో కూడా డిపిఎస్పీస్ సంబంధించినటువంటి ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని న్యూస్ లో అది ఎందుకుంది దాని వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాగే డిస్కస్ చేస్తాము. ఇది మనం ప్రియాంబుల్ గురించి తెలుసుకున్నాము, మౌలికంగా రాజ్యాంగం ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కి కేశవానంద్ భారతి కేసు 1973 అనేటువంటిది ఎలా మూలస్తంభం అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటాము. సో మనం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని గురించి డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా సుప్రీంకోర్టు రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి ఎలాంటి మాటలు చెప్పింది అనేటువంటి విషయాలకి మినర్వా మిల్స్ కేసు అనేటువంటిది ఎగ్జాంపుల్. ఈ కేసులో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి వాటికి ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనకి ఆర్టికల్ 39 అనేటువంటిది ఎలా 14 కి 19 కి కంటే ఎక్కువ ప్రైమసీ ఎలా తీసుకొస్తున్నటువంటిది మినర్వా మిల్స్ కేసు నుంచి మనకి రావడం జరిగింది. అంటే ఫర్ ద ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కోసం మన ఫండమెంటల్ రైట్స్ ని కూడా ఓవర్కమ్ చేసి డిపిఎస్పీస్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ డిపిఎస్పీస్ యొక్క ప్రైమసీ ఉంటుంది. నార్మల్ టైంలో అంటే మామూలు సందర్భాల్లో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటికి రాజ్యాంగ భద్రత ఉంది, లీగల్ ఇన్ఫోర్సిబిలిటీ ఉంది. కానీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డిపిఎస్పీస్
ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్కమ్ చేస్తాయి. అలాంటి వాటి గురించి మనకి మినరల్ మిల్స్ కేసు అనేటువంటిది చెప్తుంది. మనకి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాము రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం, ప్రియాంబులు అండ్ సుప్రీంకోర్టు యొక్క 142 ఆర్టికల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వీటిలో మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కేశవానంద భారతి కేసు మనకు గుర్తుండాలి. మనకి ఫండమెంటల్ రైట్స్ కి ఫండమెంటల్ డ్యూటీస్ కి మధ్య బ్యాలెన్సింగ్ వీలుగా ఉన్నటువంటి మినరల్ మిల్స్ కేసును కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక మోడల్ ఎంసీక్యూ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫీచర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి కింద చెప్పిన వాటిలో ఏ ఫీచర్ లేదు. ఆప్షన్ ఏ ఫెడరల్ స్కీమ్, ఆప్షన్ బి ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఆప్షన్ సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆప్షన్ డి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, గవర్నర్ ఆఫీసు, ఫెడరల్ స్కీము ఇవన్నీ 1935 లో ఉన్నాయి. ఈ డిపిఎస్పీస్ మనకి ఐర్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో దీనికి సోర్స్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో డిపిఎస్పీస్ కి సోర్స్ ఐరిష్, మిగతావి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో కనిపిస్తాయి. మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ జర్మన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాము. ఫెడరల్ స్ట్రక్చర్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది ఐర్లాండ్ తీసుకున్నాము. ఎమర్జెన్సీ అనేటువంటిది జర్మనీ నుంచి తీసుకున్నాము. ఫెడరల్ స్కీమ్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాము. డిపిఎస్పీస్ మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాము. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటి టాపిక్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లో ఉంది. దాంట్లో మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ లో లెజిస్లేచర్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, జ్యుడిషియరీ గురించి న్యూస్ లో మనకి చర్చ జరిగింది. ప్రతిసారి నేను సిలబస్ లో ఒక కంటెంట్ తీసుకోవడము, దానికి వేరే టైటిల్ ఇవ్వడము, మళ్ళీ న్యూస్ లో ఉందని చెప్పడం, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ తీసుకున్నటువంటిది ఏపీఎస్సి మెయిన్స్ లో ఉన్నటువంటి థీమ్స్ ని మనం క్వశ్చన్ నెంబర్ గా మనం తీసుకోవడం జరిగింది. సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటి బ్రాడ్ కాన్సెప్ట్ లో మనకి లెజిస్లేచర్ మీద, ఎగ్జిక్యూటివ్ మీద, జ్యుడిషియరీ మీద మనకి ఈ 3 ఐటమ్స్ మీద న్యూస్ లో చర్చ జరిగింది అనేటువంటిది ఇక్కడ టైటిల్ అనేటువంటి దాంట్లో మనకి చెప్తాము. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే 6th దాంట్లో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ సిలబస్ లో ఉన్నటువంటి టర్మ్. ఈ టైటిల్లో ఆ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎవల్యూషన్ అండ్ సేలియంట్ ఫీచర్స్ అనేటువంటి సబ్ టాపిక్ నుంచి న్యూస్ లో చర్చ జరిగింది. ఆ న్యూస్ లో ఏం చర్చ జరిగిందో ఇక్కడ చెప్పుకుంటున్నాము. దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఓన్లీ డైరెక్ట్ ఫ్యాక్ట్స్. అంటే పేపర్ కనుక ఏపీఎస్సి ఇది గ్రూప్ 2 సార్, దీనికి అనాలిసిస్ ఎక్కువ అవసరం లేదు, ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు అండ్ ఎగ్జామినర్ కూడా ఒకప్పుడు ఫ్యాక్ట్స్ నుంచి ఎక్కువ ఇచ్చేవాళ్ళు. కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో కీ ఫీచర్స్ అంటే దాంట్లో ఫిలాసఫీ, కాన్సెప్చువల్ డెప్త్, డైవర్సిటీని ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. డిస్కస్ చేసుకున్న దాని నుంచి అదేవిధంగా డిస్కస్ చేయకుండా మనం వదిలిపెట్టేటువంటి పార్ట్ అంటే ఏవైతే వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయో వాటిని పైపై టచ్ చేసుకుంటూ వెళ్తాము. సో అవన్నీ కలిపి మనం చేసినటువంటి చర్చల నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఏ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకుంటాం, దాని మీద ఒక మోడల్ ఎంసీక్యూ తయారు చేస్తాము. దానికి సంబంధించిన డిస్కషన్ ఇక్కడ చేస్తాము. సో ప్రతి కరెంట్ అఫైర్, ఈ 100 కరెంట్ అఫైర్స్ ఇలానే చేస్తాము. ఐ హోప్ ఇంత డీటెయిల్డ్ గా వేరే ఇక్కడ డిస్కస్ చేయరు. డైరెక్ట్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి డిస్ప్లే చేస్తారు, వాటికి నోట్స్ ఇస్తారు, మళ్ళీ టెస్ట్ సిరీస్ విడిగా ఇస్తారు. అండ్ అవి డిస్కస్ చేస్తున్నప్పుడే కొన్నిసార్లు లోతుకు వెళ్ళొచ్చు, కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. బట్ మనం ప్రతిసారి సిలబస్ లో ఏముంది, న్యూస్ లో ఆ సిలబస్ లో టాపిక్ లో సబ్ టాపిక్ కింద న్యూస్ లో ఏముంది, అది న్యూస్ లో ఫ్యాక్చువల్ గా ఎలా ఉంది, అనలిటికల్ గా ఎలా ఉంది, ఎగ్జామ్ కి ఎలాంటి క్వశ్చన్ రావచ్చు, మోడల్ ఎంసీక్యూ, ప్రతిదీ మనం ఇక్కడ పాలిటీ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే డిబేట్స్ ఆన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, రిఫార్మ్స్ ఇన్ కొలీజియం సిస్టమ్, legislative inefficiencies have renewed attention in the separation of powers and accountability of the 3 branches. మనకి న్యూస్ లో ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటి టాపిక్ లో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, జడ్జెస్ కి పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కొన్ని పోస్ట్ ఇస్తున్నారు. రీసెంట్ గా చంద్రచూడ్ గారి కాంట్రవర్సీ కూడా జరిగింది. కాబట్టి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత మీద డిబేట్ జరుగుతుంది. కొలీజియం సిస్టమ్ లో ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి ఉంటే అదే ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఈసారి ఇవ్వకూడదు అని చెప్పి కొత్త చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కొలీజియం సూచించారు. జస్ట్ 2-3 days లోనే మనకి న్యూస్ లో వచ్చింది. కాబట్టి కొలీజియం సిస్టమ్ ఇప్పటికీ న్యూస్ లో ఉంది. లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్, ప్రతిపక్షాలు గొడవలు చేయడము, లేకపోతే అధికార పక్షం తొందరగా బిల్లులు ప్రవేశపెట్టి పాస్ చేసి పంపించడం, ఇలాంటివంటి లెజిస్లేటివ్ బిజినెస్ లో ఇప్పుడు మోడీ 3.0లో ఎక్కువ జేపీసీకి పంపిస్తున్నారు. కానీ అంతకుముందు గవర్నమెంట్స్
అండ్ అంతకుముందు ఫుల్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్స్ లో జేపీసీకి ఎక్కువ పంపించేటువంటి సంప్రదాయం మనం చూడడం. కాబట్టి ఈ లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీ మీద కూడా మనకి చర్చ జరిగింది. అండ్ పవర్స్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద బ్రాంచెస్, ఈ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కి అండ్ వీరిద్దరు జుడిషియరీకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి చర్చ కూడా మనకి రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ సంబంధించి తీర్పు కూడా మనకి ఈ వీక్ లో రాబోతా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద న్యూస్ లో చర్చ జరుగుతుంది. దీంట్లో ఫ్యాక్చువల్ గా మనం ఆర్టికల్ 110 మనీ బిల్ క్లాసిఫికేషన్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేయాలి. ఇక్కడ మనకి లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీలో స్పీకర్ అధికార పక్షానికి చెందినటువంటి అయితే రాజ్యసభలో డిస్కషన్ అవాయిడ్ చేయడానికి నార్మల్ బిల్లు కూడా మనీ బిల్ అండ్ సర్టిఫికెట్ ఇచ్చేసి చర్చ తప్పించుకోవడం అనేటువంటిది ఇంతకు ముందు న్యూస్ లో ఉంది. సో కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత, అంటే జూన్ తర్వాత ఇదంతా న్యూస్ లో లేదు, కానీ జూన్ కంటే ముందు ఈ స్పీకర్ కు ఉన్నటువంటి ఆర్టికల్ 110 అనేటువంటి ఒక బిల్లుని మనీ బిల్ కింద క్లాసిఫై చేసేటువంటి అధికారం ఏదైతే ఉందో దాని మీద చర్చ జరుగుతోంది. బైకామరల్ ఎట్ యూనియన్ లెవెల్, లోక్సభ అండ్ రాజ్యసభ. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్ ఇలాంటి స్టేట్స్ లో మనకి బై క్యామరలిజం అనేటువంటిది ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది అండ్ కేంద్రంలో కూడా లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. ఈ బై క్యామరలిజం మీద కూడా చర్చ, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ మాకు ఎమ్మెల్సీ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలని కేంద్ర ప్రభుత్వానికి లాస్ట్ ఇయర్ విజ్ఞాపన తీసుకొచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేయమని రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది. కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి కూడా చర్చ జరిగింది. ఇక్కడ మన ఎగ్జిక్యూటివ్ విషయంకి వస్తే రియల్ పవర్ లైస్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఇస్ ద నామినల్ హెడ్. మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, మినిస్టర్స్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, టెంపరరీ ఎగ్జిక్యూటివ్స్. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఈవెన్ ద హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంట్రీ అయినా నామినల్ పవర్ ఉంటుంది. సెరిమోనియల్ హెడ్ అంటాము. కేవలం కేవలం ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలకి ఒక గెస్ట్ గా వస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి తన అసెంట్, తన సంతకాన్ని పెడతారు అండ్ దేశానికి ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఇస్తూ ఉంటారు. అంతే తప్ప యాక్చువల్ డెసిషన్స్ అన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఎగ్జిక్యూటివ్ సంబంధించి చర్చల్లో ఉన్నటువంటి విషయం. జ్యుడిషియరీకి సంబంధించి మనకి జ్యుడిషియల్ రివ్యూ, ఏదైనా ఒక చట్టము లేదా ఆర్డర్ అంటే యాక్ట్ ఆర్ పాలసీ ఆర్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ట్ ఫండమెంటల్ రైట్స్, ఇట్ విల్ బి కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్, ఇట్ విల్ బి నల్ అండ్ వాయిడ్ అని చెప్పేటువంటిది మనకి ఆర్టికల్ 13. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, 226 ప్రకారం హైకోర్టుకి మనం రిట్స్, 5 రిట్స్ ఉన్నాయి. ఆ రిట్స్ అనేటువంటివి దాఖలు చేసుకుని మన ఫండమెంటల్ రైట్స్ ని కాపాడుకోవచ్చు. ఇది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి న్యూస్ లో ఉన్న డిస్కషన్. జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది 1980s నుంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా మనం చూస్తున్నాము. మన తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ మధ్య పిల్స్ మీద హైకోర్టులు కొంచెం క్రిటికల్ వ్యాఖ్యలు, అంటే ఇండివిజువల్ గెయిన్స్ కోసం పిల్స్ వేస్తున్నారు, బట్ ఇట్ షుడ్ బి ఫర్ పబ్లిక్ గుడ్ ఓన్లీ అనేటువంటి కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఇవి న్యూస్ లో మనకు ఉన్నాయి. మనకి ఈ జ్యుడిషియల్ రివ్యూ మరియు డెమోక్రసీ మీద దాని ఇంపాక్ట్ కొన్నిసార్లు సుప్రీంకోర్టు 2012-13 ప్రాంతంలో మనకి కోల్ బ్లాక్స్ యొక్క లైసెన్సెస్ మొత్తం రద్దు చేశారు. అప్పుడు కోల్ ఇండస్ట్రీ, కోల్ సంబంధించిన చట్టాలకి చాలా నష్టం వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల డెమోక్రసీలో టెన్షన్స్ ఎగ్జిక్యూటివ్ కి, జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి, అదేవిధంగా మన లెజిస్లేచర్ కి ఇలాంటి వాటి మధ్య కాంట్రడిక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అకౌంటబిలిటీ మెకానిజం ఇన్ పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ వ్యవస్థలో అకౌంటబిలిటీ అంటే పారదర్శకత అనేటువంటివి ఉండడం కోసం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, నిబద్ధత ఇలాంటివి ఉండడం కోసము ఎలాంటివి ఉండాలి అనేటువంటివి మనం చూస్తాము. సో జ్యుడిషియల్ రివ్యూ అన్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ కింద ఆర్టికల్స్ లో ఏవేవి వస్తాయని చెప్పి మనకి ఆర్టికల్ 13A ఆర్టికల్ 32 అనేటువంటిది ఆప్షన్ బిలో, 226 ఆప్షన్ సిలో అండ్ 350 అనేటువంటిది ఆప్షన్ డిలో ఉంటే మనం 350 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 13 మనకి ఏవైతే లాస్ అనేటువంటివి ఇన్వాలిడ్ అవుతాయో, అన్కాన్స్టిట్యూషనల్ అవుతాయో, ఫండమెంటల్ రైట్స్ కి అగెన్స్ట్ గా ఉంటాయి అనేటువంటి 13 లో చెప్పారు. 32లో సుప్రీంకోర్టు, 226లో హైకోర్టు ఉన్నటువంటి రిట్స్ సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఇవి మూడు కూడా జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించినవే. ఈ 350కి జ్యుడిషియల్ రివ్యూకి సంబంధం లేదు కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ మీకు నోట్స్ రూపంలో కూడా ఇస్తారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోండి. మనకు మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఫస్ట్ స్ట్రైక్ డౌన్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాజ్
వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి డాక్ట్రిన్ కి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మనకి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణని ఈ కింది కేసుల్లో సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి ఆన్సర్ మనకి మినర్వా మిల్స్ కేసు. కేశవానంద భారతి కేసు ఇంట్రడ్యూస్డ్. మనం కేశవానంద భారతి అని పెట్టి ఆన్సర్ పెట్టేసి వస్తాము. ఇది మనకి 1973లో జరిగినటువంటిది. ఇక్కడ మనకి కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేటువంటిది పుట్టింది. కానీ మినర్వా మిల్స్ కేసులో అక్కడ ఆవిర్భవించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని ఇక్కడ అప్లై చేశారు. అంటే కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి ఒక థియరీ, మినర్వా మిల్స్ కేసు 1980లో ఇది ఒక అప్లికేషన్ గా మారింది. వేర్ సుప్రీం కోర్ట్ ఇన్వాలిడేటెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 42nd అమెండ్మెంట్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ దే వయలేటెడ్ ద బేసిక్ స్ట్రక్చర్. మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత కనుక బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కనుక వచ్చినట్లయితే మనకి అప్పుడు కేశవానంద భారతి కేసు అనేటువంటి ఆన్సర్ అయ్యేది. బట్ అంతకంటే ముందే వచ్చింది. మినర్వా మిల్స్ కేసు కల్లా 42nd అమెండ్మెంట్ లో కొన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అమెండ్మెంట్స్ ని సుప్రీంకోర్టు కొట్టడం జరిగింది. మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఇది మనకి సిలబస్ ఉన్నటువంటి ఐటమ్. దీంట్లో యూనియన్ స్టేట్ రిలేషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దీన్నే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని కూడా అంటాము. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరియు రాజ్యాంగం అనేటువంటి సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. వై న్యూస్ రీసెంట్ డిస్ప్యూట్స్ ఓవర్ జిఎస్టీ కంపెన్సేషన్, సెంటర్ స్టేట్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ ద నేచురల్ డిజాస్టర్స్ and the debates on role of the constitutional bodies like election commission have highlighted the legislative and executive power sharing. మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది రాబోతుంది. జనవరి 1st దానికి సంబంధించినటువంటి గెజిట్ రిలీజ్ అయింది. అక్టోబర్ 31st 2025 నుంచి ఇది అప్పటి వరకు మన నుంచి సూచనలు అయితే 16th ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటుంది. దీంట్లో జిఎస్టీ కాంపెన్సేషన్ మీద బాడీ వేడి చర్చలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే 16th ఫైనాన్స్ కమిషన్ కి వేరే స్టేట్ బాడీస్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్స్ రాబోతున్నాయి. జిఎస్టీ కాంపెన్సేషన్ లో 2022 తర్వాత మనకి అన్యాయం జరుగుతూ వచ్చినటువంటి డిస్కషన్ జరుగుతుంది. సెంటర్ స్టేట్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ నేచురల్ డిజాస్టర్స్, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేటువంటిది కోవిడ్ టైంలో మనం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇలాంటి అన్ఫోర్సీన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. దీని మీద కూడా స్టేట్ గవర్నమెంట్స్ కొంత అలాగా ఉన్నాయి. మాకు డిజాస్టర్స్ ని వదిలేస్తే మేము లోకలైజ్డ్ కండిషన్స్ లో లోకల్ డిమాండ్స్ ప్రకారం వాటిని హ్యాండిల్ చేసుకునే వాళ్ళం అనేటువంటివి కొన్ని స్టేట్స్ రైజ్ చేశాయి. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద కూడా ఉంది. ఎపిడమిక్స్ డిసీజ్ యాక్ట్ 1878 అనేటువంటిది మనకి ఇంతకు ముందు ఉంది. అది డిఫరెంట్ థింగ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే మనకి చర్చలు అయితే జరిగాయి. అండ్ డిబేట్స్ ఆఫ్ రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్, ఇందాక అనుకున్నాం. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కి కొత్త బిల్ అనేటువంటిది 2024 ఎలక్షన్స్ కంటే ముందు మార్చ్ 2024లో రావడం జరిగింది. సుప్రీంకోర్టు దానికి ఒక ఇంటీరియం గా దానికి ఒక రిలీఫ్ అయితే ఇచ్చింది. బట్ ఫైనల్ ఆడిట్ ఇంకా రావాల్సి ఉంది. కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ ని వ్యాలిడేట్ చేసింది, కానీ దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉంది. సో ఇదొకటి. అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ షేరింగ్, ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్ కి, సెంట్రల్ కి, స్టేట్ కి మధ్య కార్యనిర్వాహక బాధ్యతలు ఎలా పంచబడ్డాయి, ఎగ్జిక్యూటివ్ పవర్ షేరింగ్ అనేటువంటిది మనకి న్యూస్ లో ఉంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆర్టికల్ 246 సబ్జెక్ట్స్ డివైడెడ్ ఇంటూ యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఆర్టికల్ 246 ప్రకారం ఈ డివిజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నాం కదా, ఇది 246 ప్రకారం యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లిస్టు, స్టేట్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేసినటువంటి విధులు, అండ్ కాంకరెంట్ లిస్ట్ ఇది ఉమ్మడి జాబితా అంటాము. దీంట్లో కేంద్రమైన మనకి యాక్ట్స్ అంటే చట్టాలు చేయొచ్చు, రాష్ట్రమైన చేయొచ్చు. బట్ కేంద్రం ఒక చట్టం కనుక చేసినట్లయితే రాష్ట్రం చట్టము కేంద్రం చట్టానికి ఇన్కన్సిస్టెంట్, అంటే దీనికి దానికి పొంతలు లేకపోతే కేంద్రం చేసిన చట్టం అనేటువంటిది పై చేయి ఉంటుంది. కానీ కొన్ని రేర్ అకేషన్స్ లో స్టేట్ గవర్నమెంట్ యొక్క యాక్ట్ అనేటువంటి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఒక ఐటమ్ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్, సపోజ్ ఫారెస్ట్ అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్ తీసుకొచ్చింది. దాన్ని గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి పంపించాడు. ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇచ్చారు. బట్ అంతకుముందు కేంద్రం ఆ టాపిక్ మీద ఎప్పుడూ బిల్ తయారు చేయలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది, దాన్ని గవర్నర్ ప్రెసిడెంట్ అసెంట్కి పంపించాడు, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేశారు. ఇలాంటప్పుడు తర్వాత పార్లమెంట్ ఏదైనా ఒక యాక్ట్ చేసినప్పటికీ ఈ స్టేట్ లో ఆ స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి కాంకరెంట్ లిస్ట్ మీద చేసినటువంటి బిల్లే యాక్టే పనిచేస్తుంది, కేంద్రం యొక్క యాక్ట్ పనిచేయదు. ఇది రేర్ అకేషన్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పార్లమెంటే లీడ్ తీసుకుని ముందే చేస్తుంది.
కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ చేస్తే కానీ ప్రెసిడెన్షియల్ అసెంట్ ఉండకపోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో కాంకరెంట్ లిస్ట్ మీద సెంట్రల్ డామినేషన్ మనకి ఎక్కువ ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో ముందే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకుంటే మాత్రం స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్పర్ హ్యాండ్ ఉంటుంది. 254 లో యూనియన్ లాస్ ప్రివేల్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇందాకే చెప్పుకున్నాము, కాంకరెంట్ లిస్ట్ మీద కానీ రెసిడ్యూరీ పవర్స్ అంటే యూనియన్ స్టేట్ కాంకరెంట్ లిస్ట్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారాలు ఎక్కువ ఉంటాయి. సో 254 అనేటువంటిది దానికి సంబంధించిన చెప్తుంది. మనకి జిఎస్టి కాంపెన్సేషన్ కూడా మనకి న్యూస్ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది 279A ఆర్టికల్ కింద ఫామ్ అయింది. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్లకి, స్టేట్స్ ఒక స్టేట్ ఇంకొక స్టేట్ కి హెల్ప్ చేసుకోవడం అనేటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫిజికల్ ఫెడరలిజం కి అడ్రస్ గా మనకి జిఎస్టి కౌన్సిల్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ ఇవి 2013లో మనకి ఇండియా అగెనిస్ట్ కరప్షన్, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే, రామ్దేవ్ బాబా వీరందరూ కలిసి అంటే పొలిటికల్ గా విడిపోకముందు చేసినటువంటి ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం ఫలితంగా లోక్పాల్ యాక్ట్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ అనేటువంటివి కరప్షన్ కి అగెనిస్ట్ గా పోరాడుతున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రాలు మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ లో లోకాయుక్తాస్ ఏదైనా అపాయింట్ చేయకపోవడము, అపాయింట్ చేసినా కానీ ఆ బాడీస్ డిస్ఫంక్షనల్ గా ఉండడం అనేటువంటిది న్యూస్ లో డిస్కషన్ లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 కండక్ట్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ 324A అనేటువంటి అమెండ్మెంట్ తీసుకొస్తారు. ఎలక్షన్ కమిషన్ కి మనకి విస్తృతమైనటువంటి అధికారులు ఇవ్వడానికి రీసెంట్ గా డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ వచ్చాయి. దాని మీద కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన 324 ప్రపోజ్డ్ 324A ని కూడా మీరు చదువుకోవాలి. మనకి జిఎస్టి కౌన్సిల్, ఫిజికల్ ఫెడరలిజము, 16th ఫైనాన్స్ కమిషన్ వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు. మనకి సెంటర్ స్టేట్ ఫిజికల్ రిలేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. మనకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మనకి పవర్స్ ని మనకి డివైడ్ చేసేటువంటి షెడ్యూల్ పేరేంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు పంపిణీ చేసేటువంటి షెడ్యూల్ యొక్క నెంబర్ ఎంత అంటే ఆప్షన్ ఏ 7th షెడ్యూల్. Yes, 7th schedule contains 3 lists: union list, state list, and concurrent list, outlining the distribution of powers between union and states. మనకి తెలుసు 8th షెడ్యూల్ లో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి. 10th షెడ్యూల్ లో యాంటీ డిఫెక్షన్ లాస్ అనేటువంటివి ఉంటే 9th షెడ్యూల్ లో జ్యుడిషియల్ రివ్యూని తప్పించుకోవడానికి 9th షెడ్యూల్ ని ప్రవేశపెట్టారు. దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి వాటిలో సుప్రీంకోర్టు తలదూర్చదు 9th షెడ్యూల్ లో కనుక అది పొందుపరుస్తే. మనకి 9వ టాపిక్ ఇన్ అవర్ డిస్కషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఇది ఆల్రెడీ న్యూస్ లో ఉందని ఇందాక డిస్కషన్ లో పరోక్షంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా దీని గురించి తీసుకుంటున్నాం. దీంట్లో కమిషన్స్ అండ్ రిఫార్మ్స్ ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో భాగంగా కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి ఇందాక మనం తెలుసుకున్నాము. ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని మరింత మెరుగుపరచుకోవడానికి కొన్ని కమిషన్స్ అనేవి వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్మన్నార్ కమిటీ, ఇది ఫార్మేషన్ డేట్ 1969. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులు ఇవి 1969. అడ్వకేటెడ్ తెలంగాణ ఉద్యమం అండ్ దీని తర్వాత జయాంధ్ర ఉద్యమం 1972లో జరిగింది. అడ్వకేటెడ్ స్టేట్ అటానమీ, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ రాజ్మన్నార్ కమిటీ ఇచ్చింది. మనకి ఏబిపిఎస్ అనేటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కాబట్టి ఈ స్టేట్ అటానమీకి సంబంధించినటువంటి బిట్స్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంటాయి. సర్కారియా కమిషన్ రికమెండెడ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే అండ్ స్టేట్ లో సెంటర్ లో ఉంది కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ కూడా ఎన్డీఏ 1 గవర్నమెంట్ ఎక్కువ ప్రమోట్ చేసింది. కాబట్టి సర్కారియా కమిషన్ 1983. మనకి ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఇయర్ కూడా 1983. కాబట్టి ఈ సర్కారీ కమిషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పూంజీ కమిషన్ యూపీఏ 2 ఉన్నటువంటి టైంలో 2010 ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫిజికల్ రిలేషన్స్. మనకి వైనాడ్ లో రీసెంట్ గా జరిగినటువంటి డిజాస్టర్ కానీ అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాము ఫ్లడ్స్ అనేటువంటి 2024 ఆగస్ట్ లో వచ్చాయి. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి విషయాలు, ఫిజికల్ రిలేషన్స్ మనకి ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా సెంట్రల్ స్టేట్ మధ్య ఫిజికల్ రిలేషన్ సంబంధించిన విషయాలు కూడా మనకి న్యూస్ లో ఉన్నాయి. దీనికి పూంచి కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చింది. సర్కారీ కమిషన్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం సంబంధించినటువంటి రికమెండేషన్ రాజ్మన్నార్ కమిటీ స్టేట్స్ యొక్క అటానమీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఇచ్చింది. పూంచి కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ రీసెంట్ ఎలక్టరల్ రిఫార్మ్స్ లైక్ రిమోట్ ఓటింగ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిమోట్ ఓటింగ్ ఎన్ఆర్ఐస్ కి అండ్ ఇండియాలో ఉండి కూడా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే పోలింగ్ బూత్ కి వచ్చి రాలేటువంటి పరిస్థితి ఉందో వాళ్ళు రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ మెథడాలజీలో
రిమోట్ ఏరియా నుంచి ఓటింగ్ చేసేటువంటి విషయం మీద మాట్లాడుకున్నారు. స్ట్రిక్టర్ యాంటీ డిఫెక్షన్ లాస్, యాంటీ డిఫెక్షన్ లా రాజీవ్ గాంధీ 1985 తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ అని మరింత స్ట్రెంథెన్ చేయాలనేటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. సెంట్రల్ స్టేట్ డైనమిక్స్, ఎందుకంటే ఎప్పుడైతే యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటివి బాగా స్ట్రిక్ట్ అవుతుందో ప్రభుత్వాన్ని కూలదోయడము, మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పరిచి కృత్రిమంగా మెజారిటీని మళ్ళీ తీసుకురావడం ఇలాంటి విషయాలన్నీ బంద్ అవుతాయి. కాబట్టి స్ట్రిక్టర్ యాంటీ డిఫెక్షన్ లా మీద కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మనకి రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ట్రయల్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. కాబట్టి స్టేట్మెంట్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది అని ఉందా చేయలేదు అని ఉందా చూడండి. ఎస్, ఆ ట్రయల్ అనేటువంటిది చేసింది. ఈసీ స్ట్రిక్టర్ యాంటీ డిఫెక్షన్ అంటారు 10th షెడ్యూల్. మనం ఇందాక చూసాము ఎంసీక్యూలో 10th షెడ్యూల్లో స్ట్రిక్టర్ యాంటీ డిఫెక్షన్ అనేటువంటి దాని మీద ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. మనకి పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కమిటీస్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనం ఇందా చూసుకున్నాం. పూంచి కమిషన్ మనకి, అదేవిధంగా సర్కారియా కమిషన్, రాజ్మన్నార్ కమిషన్ మనం ఇవన్నీ చూసాం కదా. రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా అండ్ పూంచి కమిషన్స్ ఈ రెండు చూసాం కదా. వీటి మీద అండ్ రీఫార్మ్స్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, రిమోట్ ఓటింగ్ అవ్వచ్చు, స్ట్రిక్టర్ మనకి ఎలక్టోరల్ లాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి డిస్కషన్ లో ఉన్నాయి. మోడల్ ఎంసీక్యూ ఒకటి సాల్వ్ చేద్దాం. విచ్ ఆర్టికల్స్ ప్రొవైడ్ ద డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తున్నారు అనేటువంటి డిఫెక్షన్ మీద మెంబర్స్ ని, అంటే ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ డిస్క్వాలిఫై చేయడానికి ఏ అధికరణలో రాజ్యాంగంలో వెసులుబాటు ఇస్తున్నాయి? చూసుకున్నట్లయితే ఆప్షన్ సిలో 324 ఎలక్షన్ కమిషన్ సంబంధించింది డిస్క్వాలిఫికేషన్ సంబంధించింది కాదు, తీసేయండి. 368 అనేటువంటిది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించింది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ మనకి 110 అనేటువంటిది మనీ బిల్, స్పీకర్ లోక్సభ స్పీకర్ కి ఏ బిల్ అయినా మనీ బిల్ గా ప్రకటించేటువంటి కారణం 110, కాబట్టి ఇది కూడా తీసేయండి. ఆప్షన్ ఏ 102 అండ్ 191. 102 ప్రకారం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ని, 191 ప్రకారం మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే స్టేట్ అసెంబ్లీ మెంబర్స్ ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం మనకి యాంటీ డిఫెక్షన్ లా కల్పించింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. మనకి ఈ రోజు డిస్కషన్ లో లాస్ట్ క్వశ్చన్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో డీసెంట్రలైజేషన్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ తర్వాత పంచాయతీరాజ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టినటువంటి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి డీసెంట్రలైజేషన్ మీద మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అవేర్నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టైటిల్ పంచాయతీరాజ్ అండ్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. న్యూస్ లో ఎందుకు ఉంది అంటే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఆఫ్ 73rd, 74th అమెండ్మెంట్స్ and debates over the role of local governments in pandemic management have emphasized the decentralization. మనకి కోవిడ్ టైంలో సిటీస్ లో ఉండే వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళిపోయారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా హై పొజిషన్స్ లో పనిచేసిన వాళ్ళు కూడా పల్లెటూరుకి వెళ్ళి ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజీ నరేగా కింద ఉపాధి పొంది కోవిడ్ టైంలో సస్టైన్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. గో బ్యాక్ టు విలేజెస్ అన్నట్టుగా కోవిడ్ టైమ్స్ లో వెళ్ళారు. బట్ అనుకోని విపత్తు రావడము అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో ఎక్కువ ప్రొవిజన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఈ పల్లెటూర్లు ఈ టెంపరీ షాక్ లేదా టెంపరీ ప్రెషర్ ని ఇనిషియల్ గా తట్టుకోవడం అనేటువంటిది ఇబ్బంది అయింది. కాబట్టి ఈ పాండమిక్ మేనేజ్మెంట్ లో డీసెంట్రలైజేషన్ జరగాలి. అది కూడా 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత కేవలం ఫంక్షన్స్ మాత్రమే మున్సిపాలిటీస్ కి, అదేవిధంగా పంచాయతీరాజ్ ఫండ్స్ మీద మనకి ఎలాంటి హక్కులు లేకపోవడము అండ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ వాటికి నిధులు చేకూర్చకపోవడం, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్స్ లో ఉన్నాయి. మనకి వీటిలో రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కమిటీస్ చూద్దాం. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957 ఎర్లీ డేస్ ఆఫ్ ఫ్రీడమ్ లో మనం చూసుకున్నాము. 1957 లో అంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అయిపోయి సెకండ్ జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సెకండ్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇది 3 టైర్ పంచాయతీరాజ్ వ్యవస్థని మనకి సూచించింది. అశోక్ మెహతా కమిటీ అంటే దాదాపు ఒక 21 years తర్వాత ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ద కీ ప్లానింగ్ యూనిట్. ఫస్ట్ పంచాయతీ రాజు 3 అంచెల్లో ఉండాలనేటువంటిది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957 లో చెప్పింది. అశోక్ మెహతా అంటే అది 20 సంవత్సరాల తర్వాత మనకు వచ్చినటువంటి కమిటీ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ఎక్కడో ఢిల్లీలో ప్లానింగ్ జరగడము, అది గల్లీకి ఇంప్లిమెంట్ కావడము, ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు రామేశ్వరం లేదా అందులో ఉన్నటువంటి చిన్న పల్లెటూరికి ప్లానింగ్ చేయడం అనేటువంటిది టైలర్ మేడ్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి, కానీ వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేటువంటి అప్రోచ్ ఉండకూడదు. కాబట్టి ప్లానింగ్ ఎంత డీసెంట్రలైజ్డ్ గా జరిగితే ఎగ్జిక్యూషన్ ఎంత డీసెంట్రలైజ్డ్ గా జరుగుతుంది.
ఫండ్స్ అండ్ ఫంక్షన్స్ అటానమీ కూడా డీసెంట్రలైజ్ చేయబడినటువంటివి ఈ యొక్క కమిటీస్ యొక్క సిఫార్సులు. దీనికి మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 73rd 74th 1993లో జరిగాయి. 73rd ప్రకారం పార్ట్ 9 కింద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, 74th కింద అర్బన్ లోకల్ బాడీస్, పార్ట్ 9A కింద అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చాయి. కీ ఫీచర్స్ చూసినట్లయితే ఈ 73rd 74th వల్ల డీసెంట్రలైజేషన్ మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలకి ఉమెన్ కి రిజర్వేషన్ వచ్చింది. ఉమెన్ కి 1/3 అట్లీస్ట్ 1/3 సీట్స్ అనేవి ఉమెన్ కి ఇవ్వాలి. అండ్ ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభాకు తగ్గ ప్రపోర్షనేట్ లో దాదాపు ఈక్వల్ గా రిజర్వేషన్స్ వచ్చాయి. గ్రామ సభ యాజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ. మనం డీసెంట్రలైజ్ చేసే ఆ డీసెంట్రలైజ్డ్ యూనిట్ కింద ఇండియాలో ఏముంది అంటే టిపికల్ గా గ్రామ సభ అనేటువంటిది ఉంది. మరి మనకి పార్టిసిపేటరీ డెమోక్రసీ ఓన్లీ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ మాత్రమే కాదు, పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం అనేటువంటి కాన్సెప్ట్ ని 73rd 74th అమెండ్మెంట్స్ తీసుకొచ్చాయి. మనకి దీంట్లో పిఆర్ఐస్ యుఎల్బికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కమిటీస్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. 73rd 74th అమెండ్మెంట్స్ గురించి ఆల్రెడీ అడిగి ఉన్నారు. ఈసారి కాన్సెప్చువల్ గా అంటే కాన్సెప్చువల్ డెప్త్ లో ఛాలెంజెస్ ఇందువల్ల 73rd 74th అమెండ్మెంట్ జరిగిన తర్వాత కూడా థార్టెడ్ గవర్నెన్స్ అంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఎందుకు గ్రాస్ రూట్ లెవెల్ సరిగ్గా లేకపోయింది అనేటువంటి విషయాలు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో అడిగేటువంటి అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ యాడెడ్ ద 11th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్. మనకి 11వ షెడ్యూల్ ని రాజ్యాంగంలో ఈ అమెండ్మెంట్ యాక్ట్ మనకి యాడ్ చేసింది. ఆన్సర్ ఇస్ 73rd అమెండ్మెంట్. 73rd అమెండ్మెంట్ 1992 యాడెడ్ 11th షెడ్యూల్ లిస్టింగ్ 29 సబ్జెక్ట్స్ ఫర్ పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ఆర్టికల్ 243G. 243G కింద 29 సబ్జెక్టులు 29 అంశాలని పంచాయతీరాజ్కి 11వ షెడ్యూల్ కింద మనకి 73వ రాజ్యాంగ సవరణ చేసి 11వ షెడ్యూల్ తీసుకొచ్చి దాంట్లో ఆర్టికల్ 243G ఇన్సర్ట్ చేసి 29 సబ్జెక్టులని పంచాయతీరాజ్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కి మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు 5 కాన్సెప్ట్స్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉన్నాయి, సిలబస్ లో ఎందుకు ఉంది, సిలబస్ లో ఉన్నదానికి న్యూస్ లో ఉన్నదానికి థియరిటికల్ బ్రిడ్జింగ్ గ్యాప్ ని మనం పెట్టాము. మన ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కావాలని తీసుకున్నాము, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు డిస్కస్ చేసాము, ఒక్కొక్క ఎంసీక్యూ సాల్వ్ చేసాం వచ్చాం. సో బ్రాడ్ గా మనకి ఈ డిస్కషన్ లో పీవైక్యూస్ ఇంతకుముందు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏమడిగారు చూసుకున్నట్లయితే బలవంతరాయ్ మేత కమిటీ మీద వచ్చింది. మనం 3-tier గవర్నెన్స్ ని బలవంతరాయ్ మేత కమిటీ చెప్పింది అనుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. ద బలవంతరాయ్ మేత కమిటీ రికమెండెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏ 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్, 2 డైరెక్ట్ ఎలక్షన్స్ ఎట్ ఆల్ లెవెల్స్, 3 పంచాయత్ టు ఫంక్షన్స్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. మనం దగ్గర చూసుకున్నాము 3-tier గవర్నమెంట్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంటే, బట్ ఆల్ లెవెల్స్ కాదు, మనకి హైయెస్ట్ లెవెల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు, ఫస్ట్ 2 లెవెల్స్ లో మాత్రమే ఉంటాయి. పంచాయత్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, మనకి పంచాయత్ అనేటువంటివి ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని థార్డ్ డెమోక్రసీలో తీసుకొచ్చాయి. కాబట్టి 1 and 3 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, డైరెక్ట్ ఎలక్షన్స్ వర్ రికమెండెడ్ ఓన్లీ అట్ విలేజ్ లెవెల్, హైయర్ లెవెల్స్ వర్ హ్యావ్ టు బి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. పల్లె స్థాయిలో మాత్రమే డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, మిగతావన్నీ ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరుతుంటారో వాళ్ళని ఆ పై ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. అది లిమిటెడ్ ఎలక్టరల్ ఫ్రాంచైజ్, వాళ్ళే ఎలక్టెడ్ పీపుల్ మళ్ళీ ఎలక్ట్ చేస్తారు. ఎలా అయితే ఎమ్మెల్యే అందరినీ మనం ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యే అందరూ కలిపి సీఎం ఎన్నుకుంటారో అలా పై లెవెల్స్ లో ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఇందాక చూసాం 243Z అనేటువంటి దాని కింద మనకి 11th షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని 29 ఫంక్షన్స్ ని మనం పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేసాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 243. ఎస్, 243 నుంచి 243 వరకు మనం పార్ట్ 9 అనేటువంటి దాన్ని 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 తీసుకొచ్చుకున్నాము. అది పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిజర్వేషన్స్ అన్ని కూడా దాంట్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎనీ టైం ravikant.sharma9@gmail.com కి మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు పంపించవచ్చు డిస్కషన్ మీద. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.